నాకొచ్చే కళని సినిమా తీసి జనాల మీద వదిలేస్తే మనకు సినిమా తీయడం వస్తే సరిపోదు, సినిమా ప్రపంచంలో బ్రతకడం కూడా రావాలి. ఓనెరాలజీ, దీన్ని తెలుగులో స్వప్న శాస్త్రం అంటారు. మీరు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు సార్, బాగా నచ్చారు. ఇది మనిషి మెదడులోని ఆలోచన విధానాల గురించి వివరిస్తుంది. ఏదైనా మీ దగ్గర మంచి హర్రర్ స్టోరీ ఉంటే తీసుకుని రండి. నిద్రలో వచ్చే కళలకు కారణాలు ఉండవు, ఎందుకంటే కళ అనేది కేవలం ఊహాజనితం మాత్రమే. జనాలు ప్రేమ కథా చిత్రాలు చూడడం మానేసి చాలా కాలం అయింది. ఈరోజు వచ్చిన కళ రేపు వస్తుందా? నీ స్టోరీ నాకు నచ్చలేదు. నేను ఎలాగైనా ఓ హిట్ సినిమా తీయాలి. సార్, సార్ రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, నా దగ్గర మంచి లవ్ స్టోరీ ఉంది, చెప్పమంటారా సార్? చెప్పండి. ఓపెన్ చేస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హీరో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్లోగా ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తూ ఉంటుంది. ట్రైన్తో పాటు స్లోగా హీరోయిన్ కూడా నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే ఇది ఓపెనింగ్ సీనా? అవును సార్. చెప్పండి. హీరో హీరోయిన్ చూసిన క్షణం, హీరో జీవితం సంకనాకపోయిన క్షణం, రెండు ఒకటే సార్. ఎందుకంటే ఇది క్లైమాక్స్ సార్. నచ్చలేదు సార్, నీ స్టోరీ నాకు నచ్చలేదు. ఎందుకంటే జనాలు ప్రేమ కథా చిత్రాలు చూడడం మానేసి చాలా కాలం అయింది. ఇప్పుడంతా హర్రర్ మూవీస్ మీద పడుతున్నారు. ఏదైనా మీ దగ్గర మంచి హర్రర్ స్టోరీ ఉంటే తీసుకుని రండి. నాకు నచ్చితే మీ మూవీకి నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇంతకీ నీ పేరేంటన్నావు? కార్తిక్ సార్. నాకు స్టోరీ నచ్చలేదని చెప్పినందుకు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మనకు సినిమా తీయడం వస్తే సరిపోదు, సినిమా ప్రపంచంలో బ్రతకడం కూడా రావాలి. మీరు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు సార్, బాగా నచ్చారు. నిజానికి నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చలేదన్నందుకు నేను బాధపడడం లేదు సార్.
మీకు నచ్చకపోవడానికి దారితీసిన కారణాన్ని వెతికే పనిలో ఉన్నాను. ఎందుకంటే మీకు నచ్చలేదని తెలుసుకున్న క్షణం నేను చేసిన తప్పు నా ఆయుధంగా మరి నన్ను గెలిపిస్తుంది సార్. వస్తాను సార్, తప్పకుండా వస్తాను సార్. మీకు నచ్చే స్టోరీ, జనం మెచ్చే స్టోరీ రాసుకొని తెస్తాను సార్. ఉంటాను సార్. నీ స్టోరీ నాకు నచ్చలేదు. ఇప్పుడంతా హర్రర్ మూవీస్ మీద పడుతున్నారు. మనకు సినిమా తీయడం వస్తే సరిపోదు, సినిమా ప్రపంచంలో బ్రతకడం కూడా రావాలి. నేను ఎలాగైనా ఓ హిట్ సినిమా తీయాలి. ఆ రోజే నా ప్రయత్నానికి ఒక ఫలితం ఉంటుంది, నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇదేమో కొత్త ఇల్లు, చూడడానికి దెయ్యాల కొంపలా ఉంది. చూడడానికి అలాగే ఉంటుంది, లోన్ బాగుంటుంది. వెళ్దామా? కార్తీక్, ఇంతకీ ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అమ్మ నాన్న దేవుడి దర్శనం తిరుపతి వెళ్తానంటే రైల్వే స్టేషన్లో దింపాను. ఇంతలో వీడు ఫోన్ చేసి పార్టీ చేసుకోవడం ప్లేస్ కావాలంటే మా ఇంటికి తీసుకొచ్చాను. ఆ, ఈరోజు నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ శ్వేత, వాళ్ళ చెల్లి శ్రీహారిక నన్ను అన్ఫ్రెండ్ చేశారు. అందుకే మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. వాటర్ బాటిల్ తీసుకొచ్చి పార్టీ అంటే ఉంటారు వెదవా. ఇది చూడడానికి వాటర్ బాటిల్ అన్న, ఇందులో కలిపింది క్వార్టర్ బాటిలే. తీసుకురా. వద్దురా, నాకు ఇంట్రెస్ట్ లేదు. తీసుకో. రే ఫేస్ ఏంటో అలా పెట్టా, ఇప్పుడు బాగానే ఉన్నాగా. నేను సాయంత్రం నా లవర్ నాకు బ్రేకప్ చెప్పేసిందిరా. ఏం చేసావు వదిలేసిందిరా? ఏమీ చేయలేదని బ్రేకప్ చెప్పేసింది.
అందుకే అమ్మాయిల ప్రేమ వద్దు, ఇంట్లో వాళ్ళ ప్రేమ వద్దు అన్నాను. ఎవరు వింటే కదా. ఏడ్చేవాళ్ళే. అయినా ప్రేమ గురించి నీకేం తెలుసు? ప్రేమికులకు మాత్రమే తెలుసు. పాపం చంటోడు ఎంత బాధపడుతున్నాడో చూడు. చూడు బంగారం, మనకు అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి చుట్టూ 3 రోజులు తిరిగి లైన్లో పెట్టి ఫోన్ నెంబర్లు మార్చుకొని ఛార్జింగ్ అయ్యే వరకు ఫోన్లో మాట్లాడుకొని ఇన్బాక్స్ ఫుల్ అయ్యే వరకు మెసేజెస్ పంపించుకొని బైక్ ఎక్కించుకొని ఊరంతా తిరిగి థియేటర్కి తీసుకెళ్లి సినిమా చూపించి రెస్టారెంట్కి తీసుకెళ్లి బిర్యానీ తినిపించిన తర్వాత అమ్మాయికి బోర్ కొట్టి బ్రేకప్ అని చెప్తే ఆ బాధ తట్టుకోలేక ఏం చేయాలో తెలియక జేబుల్లో డబ్బులు లేక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అప్పు తీసుకుని బార్కి వెళ్ళి బీర్ బాటిల్ కొనుక్కొని తాగుతూ దేవదాసులా గడ్డం పెంచుకోవడం నాకు ఇష్టం లేదు. జీవితంలో వీడి దగ్గర ఇంకెప్పుడు ప్రేమ గురించి మాట్లాడకూడదురా. కార్తీక్ ఏంటవి? నాకు 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదురా, అందుకే ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ 2 వేసుకుంటే నిద్రపోతారు. మరి 4 వేసుకుంటే పైకి పోతారు. కరెక్ట్గా చెప్పు. ఓకే, నాకు నిద్ర వస్తుంది. ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం. గుడ్ నైట్. స్టడీ. सांस छोड़ते हुए सामने झुकिए, सांस लेते हुए दायां पैर पीछे, सांस छोड़ते हुए నాకొచ్చే కళని సినిమా తీసి జనాల మీద వదిలేస్తే కానీ ఈరోజు వచ్చిన కళ రేపు వస్తుందా?
ఓనెరాలజీ, దీన్ని తెలుగులో స్వప్నశాస్త్రం అంటారు. ఇది మనిషి మెదడులోని ఆలోచన విధానాల గురించి వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి మనకు వచ్చిన కళ గురించి ఈరోజు రాత్రి వరకు, అంటే మనం పడుకునే క్షణం ముందు వరకు ఆలోచిస్తూ పడుకున్నట్లయితే ఖచ్చితంగా నిన్న రాత్రి మనకు వచ్చిన కళ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉండొచ్చు. డాక్టర్, నాకు డౌట్. నాకు వచ్చే కళ్ళలో ఒక దెయ్యం కారణం లేకుండా మనుషులను చంపుతుంది. అసలు ఎందుకు చంపుతుంది అంటారు? నిద్రలో వచ్చే కళలకు కారణాలు ఉండవు, ఎందుకంటే కళ అనేది కేవలం ఊహాజనితం మాత్రమే. కొంచెం కొత్తగా ఉంది, కానీ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, నాకు కావాల్సిన థ్యాంక్స్ కాదు, ఫీజు బయట రిసెప్షన్లో కట్టేసి వెళ్ళిపోండి. adventure, crime, thriller और reality series सिर्फ AXN चलते हुए सांस लीजिए, सांस छोड़ते हुए सामने झुकिए, सांस लेते हुए दायां पैर पीछे, सांस छोड़ते हुए बायां पैर पीछे. River, our courts wood. When I come back home, I'll break up. When I break up finish, I can set it. एडवेंचर, क्राइम, थ्रिलर, 1 आइटम मेडल्स हासिल किए और फ्लाइंग से करार पाए पीटी उषा पायोली कार्तिक कार्तिक कार्तिक
తర్వాత ఏం జరుగుద్ది? ఒకవేళ నాకు నిద్రలో వచ్చే కల్లో నేను కూడా చనిపోతే సినిమా హిట్ అవుద్దా? లేదు. నేను చచ్చినా బ్రతికినా సినిమాలో తీస్తాను. ఎందుకంటే నాకు సినిమాలు తీయడం తప్ప వేరే పని తెలియదు. అందుకే సినిమా తీస్తాను, సినిమాలు తీస్తూనే ఉంటాను. ఇప్పుడే అందిన వార్త. నూతన యువ దర్శకుడు కార్తిక్ వర్మ శుక్రవారం తెల్లవారుజామున హఠాత్ మరణం. నిద్రలో వచ్చే కళను సినిమా తీయాలనుకునే దర్శకుని కలగానే మిగిలిపోయింది. కానీ నిద్రలో వచ్చే కళలు నిజమవుతాయా?